హాయ్, నేను మీ డాక్టర్ ఉజ్వల్ గాజుల, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ లివర్ స్పెషలిస్ట్ వర్కింగ్ ఎట్ ప్రైమ్ గ్యాస్ట్రో లివర్ క్లినిక్, కొంపల్లి. అపెండిసైటిస్ గురించి కొన్ని అపోహలు, వాటి ట్రీట్మెంట్ సంబంధించిన కొన్ని కారణాలు, వాటి గురించి మనము డిస్కస్ చేద్దాం ఈరోజు. ముఖ్యంగా అపెండిసైటిస్ అంటే ఏమిటి? అపెండిసైటిస్ యూజువల్గా కుడి భాగం ముఖ్యంగా భరించరాని నొప్పితో, కడుపు నొప్పితో వస్తుంటారు. సో ఈ కడుపు నొప్పి వచ్చినప్పుడు ముఖ్యంగా ఇది బొడ్డు కింది భాగం, ముఖ్యంగా కుడి భాగంలో ఉంటుంది అపెండిక్స్ అనేది. ఆ పెయిన్ ఇనీషియల్గా కుడి భాగం నాభి కింద భాగంలో ఉన్న తర్వాత ఒక్కొక్కసారి బొడ్డు చుట్టూ రేడియేషన్ కావచ్చు. అట్లాంటి సివియర్ నొప్పితో మన దగ్గరికి రెగ్యులర్గా వచ్చినప్పుడైతే అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా మనం వ్యాధి నిర్ధారణ అనేది జరిపించడం జరుగుతుంది. అంటే అపెండిసైటిస్ ఒకవేళ వాపు వచ్చినట్టయితే దాని సంకేతాలు స్కాన్లో మనకి మొదటగా బయటపడతాయి. అండ్ ముఖ్యంగా ఎక్కడైతే అల్ట్రాసౌండ్ ప్రోబ్ పెట్టిన దగ్గర భరించరాని నొప్పి రావడం, అంతేకాకుండా చుట్టు భాగంలో వాపు జరిగి పక్కన ప్రతిచర్య జరిగిన తర్వాత కొంచెం వాటర్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఒకవేళ ఈ అపెండిసైటిస్ కొంచెం వ్యాధి ముదిరితే కొంతమందికి అది బర్స్ట్ అయ్యి చుట్టుపక్కల చీములాగా చేరి అపెండిక్స్ యాబ్సెస్లా అంటాం. అట్లాంటి సమస్య వస్తే మాత్రం పేషెంట్ సెప్టిక్లో ఉండి బీపీ డ్రాప్ అయ్యి సివియర్ సిమ్టమ్స్లో ల్యాండ్ అయ్యే ప్రమాదంలో ఉంటుంది. సో యూజువల్గా పేషెంట్స్తో జరిగిన అపోహలు ఏంటంటే అపెండిసైటిస్ తీసేయడం వల్ల ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా, దాని రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయని భయపడుతుంటారు. మేము రెగ్యులర్ పేషెంట్స్కి సిమ్టమ్స్ లేనిది ఎవరు అపెండిసైటిస్ ఆపరేషన్ చేయరండి. సో ముఖ్యంగా ఎవరికైతే భరించరాని నొప్పి వచ్చి అపెండిక్స్ వాచి దాని తర్వాత దాని రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే చీము అట్లాంటివి వచ్చినప్పుడు, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు తప్పనిసరి ఆపరేషన్ చేయవలసి ఉంటుంది. అపెండిక్స్ అనేది పెద్ద పేగు చివరి భాగంలో ఉండే ఒక వెస్టిజియల్ ఆర్గాన్ అంటాము. అంటే దానికి హ్యూమన్ శరీరంలో పెద్దగా ఉపయోగం అనేది ఏమి ఉండదు. దాన్ని వెస్టిజియల్ ఆర్గాన్ అని అంటాము. కాకపోతే ఒక్కొక్కసారి దానివల్ల ట్రబుల్ అట్లాంటిది వచ్చినప్పుడు మాత్రం మేము సర్జరీ చేయాలని అంటాం. సో సర్జరీ వల్ల ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చేయించుకోకపోతే పేషెంట్కి క్రానిక్ అపెండిసైటిస్ అంటాం. అంటే రిపీటెడ్గా నొప్పి రావడము, ఒక్కొక్కసారి అది అపెండిక్స్ బర్స్ట్ అయ్యి పేషెంట్ సెప్సిస్లో వెళ్ళి బీపీ డ్రాప్ అయ్యి సెప్టిక్ షాక్లోకి వెళ్ళి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది అన్నట్టు. సో డాక్టర్ దగ్గరికి ఎవరికైతే భరించరాని కడుపు నొప్పి వచ్చి ముఖ్యంగా కుడి భాగం నాభి కింద నొప్పితో వచ్చినట్టయితే ఇమీడియట్గా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి స్కాన్ ద్వారా ఏదర్ అల్ట్రాసౌండ్ అయితేనేమి, సిటీ స్కాన్ అయితేనేమి వ్యాధి నిర్ధారణ చేసుకొని అపెండిసైటిస్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సర్జరీ చేయించడం ఉత్తమం. ఒకవేళ చేయించినట్టయితే అది ఫ్యూచర్లో క్రానిక్ అపెండిసైటిస్గా మారి రిపీటెడ్గా భరించరాని నొప్పి రావడం, లేదు ఒక్కొక్కసారి పర్ఫొరేషన్ అంటే అది అపెండిక్స్లో హోల్ పడినట్టయితే దాని రిలేటెడ్ చీము చేరి పేషెంట్ సెప్సిస్లో ల్యాండ్ అయ్యే ప్రమాదం ఉంటుంది.